నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తబ్లిగీ ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ, నిషేధిత సంస్థను ఎందుకు పెంచి పోషిస్తున్నారన్న బండి. కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. చేవెళ్లలో 1,00,000కు పైగా మెజారిటీ వస్తుందన్న ఎంపీ రంజిత్. చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, భూతగాదాలతో రైతులపై దాడి. సన్బర్న్ షోకు టికెట్లు విక్రయం, బుక్ మై షోపై మాదాపూర్లో కేసు నమోదు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సన్బర్న్ ఈవెంట్పై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వాహకులతో పాటు బుక్ మై షోపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు అనుమతి తీసుకోకుండా ఈవెంట్ ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా టికెట్లు విక్రయించడంపై కేసు నమోదైంది. హైటెక్ సిటీలోని నియోలో ఏరైనా ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్ చేశారు. సన్బర్న్ షోకు సంబంధించి బుక్ మై షో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? బుక్ మై షో అలాగే ఈవెంట్ నిర్వాహకులు ఎవరనే దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, 31వ తారీఖు డిసెంబర్ 31 తారీఖు నుండి పురస్కరించుకొని ఇప్పటికే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈవెంట్స్ కి సంబంధించి సంసిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల వ్యాప్తంగా దుమారం వేస్తున్నటువంటి సన్బర్న్ ఈవెంట్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజేషన్ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డ్రగ్స్ కి ఎక్కువ తావు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయకూడదు అన్న కోణంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు అలాగే ఎస్పీల సమావేశంలో కూడా దీని మీద సీరియస్ అయ్యారు. మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్టయితే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా ఈ బుక్ మై షోలో ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించినటువంటి పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. వెంటనే బుక్ మై షో నిర్వాహకుల్ని పిలిచి దీనికి సంబంధించి సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగించారు. మొత్తం మీద సుమంత్ అనే వ్యక్తి సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి నిర్వాహకుడిగా తెలుస్తోంది. ఇతను కూడా దీన్ని కేవలం నేమ్ ఏదైతే ఉందో, సన్బర్న్ అనే నేమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పేటెంట్ రైట్స్ కింద తీసుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి సన్బర్న్ ఈవెంట్ కి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అన్న కోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద సన్బర్న్ ఈవెంట్ గతంలో చూసుకున్నట్టయితే ఈ సన్బర్న్ ఈవెంట్ వల్ల ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఇలాంటి కల్చర్ ని ఏదైతే నగరంలో అయితే 31వ తారీఖున అయితే ప్రవేశపెట్టకూడదు అన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అయితే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకైతే చెప్పారు. మొత్తం మీద గచ్చిబౌలి, మాదాపూర్, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో అధికారులు అయితే అలర్ట్ అయి వెంటనే ఏదైతే బుక్ మై షో వారిని అలాగే సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ని ఇద్దరిని కూడా పిలిచి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఈవెంట్ కి సంబంధించి అయితే కాసేపటి క్రితమే మాదాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ అవగాహన కల్పించాలి. అలాగే సన్బర్న్ పేరుతో బుక్ మై షోలో ఈ ఇల్లీగల్ గా ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అశ్లీల నృత్యాల దగ్గర నుంచి డ్రగ్స్ అధిక మోతాదులో కూడా ఈ ఈవెంట్ లో మొత్తం కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్మిషన్ తీసుకొని ఇల్లీగల్ కార్యక్రమాలు చేపడితే మాత్రం చర్యలు తీసుకుంటామన్న కోణంలోనే అతను కూడా పేర్కొన్నారు కాసేపటి క్రితమే. ఈ ఈవెంట్ మొత్తంలో కూడా ప్రివెన్షన్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అలాగే మైనర్లకి ఎటువంటి తావు లేదు ఇందులో. అలాగే గతంలో నిర్వహించినటువంటి సన్బర్న్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి దీనికి కూడా చాలా తేడా ఉండాలి. గతంలో ఎలాంటి మిస్టేక్స్ జరిగాయో వాటిని మళ్ళీ కూడా పునరావృతం చేయకూడదు అన్న కోణంలోనే సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వారి అందరికి కూడా సూచన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే నిన్న ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కమిషనరేట్ 3
అసాంఘిక కార్యక్రమాలు కానీ డ్రగ్స్ కానీ తావివ్వకూడదు అనుకోవడం పేర్కొన్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుషా. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో వీధి లైట్లను రిపేర్ చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిని వైసీపీ నాయకులు బెదిరించి పనులు ఆపించడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. వీధి లైట్లకు అమర్చిన వైసీపీ జెండాలు తొలగించకుండా రిపేరు చేయాలని వైసీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని బెదిరించారు. వీధి లైట్లపై వైసీపీ జెండాలు ఎలా అమరుస్తారని, వాటిని తొలగించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకుల దౌర్జన్యం ఎన్నాళ్లు సాగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎండా కట్టిస్తాం మళ్ళీ ఎండా కట్టకూడదు పైన. కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి తబ్లిగ్ జమాతే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని, ఈ సంస్థలను ప్రోత్సహిస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ చెప్పారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిగ్ జమాతేకు నిధులెలా ఇస్తారని ప్రశ్నించారు. మరి వాళ్ళు తెలిసిచ్చినా తెలియదిచ్చినా అనేది ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అనే సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకోలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా, మత మార్పిడి చేస్తానారా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా, ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. మరి వాళ్ళు తెలిసిచ్చినా తెలియదిచ్చినా అనేది ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అనే సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకోలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? తీవ్రవాదులను తయారు చేసే సంస్థ,
ఉగ్రవాదం తయారు చేసే సంస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా మీటింగులు ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలని కేటీఆర్ అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 1,09,000 మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని 6 నెలల నుండి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరూ చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని ఈ నెల 28న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో పార్టీ మండల అధ్యక్షులు, బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఆయన కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ శ్వేతపత్రం కూడా 2 అవినీతి పత్రాలేనని కిషన్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దీన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో పాలనను మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు 2 చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కో దానికి ప్రత్యేక నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఈ సమావేశం వేదికగా అధికారులకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉందన్న ఆయన అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సమర్థవంతంగా పనిచేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చని సూచించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒకటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మిత్రం ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగానో ఐపీఎస్లుగానో సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మీకు 35 years టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా పనిచేయాలన్నారు సీఎం. ఇద్దరి మధ్య సమన్వయం లేకుంటే లక్ష్యాన్ని సాధించలేమన్నారు ఆయన. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదేనని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిస్సహాయులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే మా లక్ష్యమన్నారు సీఎం రేవంత్. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గాని దేశం గాని అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈ రోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను, దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈ రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సమావేశం అనంతరం సదస్సులో జరిగిన వివరాలను వెల్లడించారు ఆయన. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి
ఏదైతే ఒక అప్లికేషన్ ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఆ గ్రామ పంచాయతీలో ఆ డివిజన్ లో ఆ వార్డులకి ముందే పంపించి స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. గ్రామ సభలకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వీటి నిర్వహణకు కావలసిన నిధులు విడుదల చేయించారు. సనత్ నగర్ మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. సన్మార్గంలో నడవాలి, సాటివారి పట్ల ప్రేమను చూపాలనే యేసుక్రీస్తు సూక్తులను పాటించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలో ప్రపంచంలో చాలా పండుగలు వస్తాయి, కానీ క్రిస్మస్ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎంతో సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. మరి యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు మరి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేవుడిగా మరి మనల్ని అందరినీ దీవించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, ఒక మంచి మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు మన దగ్గర ప్రతి చర్చిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండే ఎక్కడ చూసినా గానీ చర్చిలో బ్రహ్మాండమైనటువంటి అలంకరణ, లైటింగ్ తోని బ్రహ్మాండంగా చర్చిలన్నీ కిటకిటలాడుతున్నటువంటి సందర్భం. కానీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు తవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంకటేశ్వర నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలో డ్రైనేజీ కోసం రోడ్లు తవ్వి వదిలేయడంతో కాలనీ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్లు తవ్వి పూడ్చకపోవడంతో వాహనాలు పాడవుతున్నాయని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. స్థానిక అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తవ్వి దాదాపుగా 20 రోజులు దాటిపోయింది. దాదాపు నెల కూడా అవుతుంది. నెల కూడా అయిపోయింది. అడ్డగోలుగా తవ్వారు. దాన్ని సరిచేసింది లేదు, కొత్త రోడ్డు వేసింది లేదు. ఆ కింద తవ్విన 20 రోజుల తర్వాత మొదలు పెట్టారు. అది ఎప్పటికవుతుందో అది తెలియదు. ఇది అడిగితేమో కాలేదంటారు. ఇక్కడ ఎవరన్నా 2 వీలర్ కనుక పొరపాటున జారాడంటే, తలకి దెబ్బ తగిలిందంటే అది దాదాపుగా ప్రాణ నష్టం జరిగేంత చెత్తగా ఉంది రోడ్డు. చేయకపోతే చాలా కష్టం జనాలకి, చేస్తే అందరికీ. నాగారం మున్సిపాలిటీలోని వెంకటేశ్వర నగర్ కాలనీ అండి. ఇది 12వ వార్డుకి వస్తుంది. ఇక్కడ గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కోడ్ని ఉల్లంఘించి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సరే, ప్రజా ప్రయోజనాల కోసం నీళ్ళ వ్యవస్థ అందరికి కావాలని మేము కూడా దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. కానీ మీరు చూస్తే గత 2 నెలల క్రితం వేసిన హెచ్ఎండబ్ల్యూఎస్ పనుల వల్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయిన రోడ్లని సరి చేయాలని మేము కాలనీ వాసులను కోరుతున్నాము. ముఖ్యంగా ఎత్తుగడ్డల వల్ల ఒక కారు పోతే ఇంకొకటి పోవట్లేదు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.